దగ్గరికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పన్నుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని, పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10%ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది. 9,000 కోట్లు విలువ చేసే అదాని పాలైంది. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు 600 మంది లోకల్స్ ను తీసేశారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, జట్టి కట్టిస్తామన్నారు, కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అదానికి గంగవరం పోర్టుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ను మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదాని లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. దూరంలో లేదు. ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది. ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీని చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా, మొత్తం ఉద్యోగస్తులని పీకి పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా. ఎందుకంటే దాదాపు 23,000 ఎకరాలు విశాఖ స్టీల్కు ఓనర్షిప్ లో ఉన్నాయి. దాని విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్నీ చేస్తుంది. బ్రహ్మాండంగా నడిచే కంపెనీ, బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు. దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి, పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గు అయితేనేమి, లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి, పెంచేశారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గన్ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ని తీసేస్తే, సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది. లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా? 10 రూపాయలు 15 రూపాయలు? లేకపోతే మ్యాన్ పవర్, ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపు ఏమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్కి తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ 2021లో చేయాలన్న నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు. ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు.
కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం ఆధారపడి బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? అసలు ఇంతమంది ఇటీవల కాలంలో 6 నెలల్లోనే కేవలం 6 నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకొని 2,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట, ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని. 5,000 మందినైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం 11,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాంట్లో 8,500 కోట్ల రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు. వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు. జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు. ఒక చేత్తో వచ్చింది, ఒక చేత్తో పోయింది. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది? 11,000 కోట్లలో 8,500 కోట్లు అప్పులు తీర్చారట, ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉందట. దానికి కండిషన్లు పెట్టారట, ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ 3,500 కోట్లు ఇస్తారట. అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు. నిజానికి అప్పులైంది దీని ఎక్స్పాన్షన్ కోసం, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు. అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పాన్షన్ అయినా, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే. అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు. మరి ఈ కంపెనీకి మిగిలింది ఏమిటి? ఈ ప్రాజెక్టుకు వచ్చింది ఏమిటి? ఈ ఎంప్లాయీస్కి ఒరిగింది ఏమిటి? పాలకులు ఆలోచన చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంతమందిని 2,000 మందిని గత 6 నెలల్లో 2,000 మందిని తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2,000 మందిని తొలగించింది. రాబోయే 3 నెలల్లో ఇంకో 3,000 మందిని తొలగిస్తారట. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా 2,000 మందిని తీసేస్తారట. ఎవరికి న్యాయం చేస్తున్నారు? అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు? ఇంతమంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఇంతమందికి మేలు చేయడానికే కదా. ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది. అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు. చంద్రబాబు గారైనా కూడా పక్కన మిట్టల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిదారే. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అని అదే సభలో ఎందుకు అడగలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు కదా, వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి మీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా? సేల్లో కలపాలని, క్యాప్టివ్ మైన్ కావాలని, ఇక్కడ ఎంప్లాయీస్ని ఆదుకోవాలని. మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల? మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే, మా ప్రాణాలు